హాయ్ మామ, అందరూ నమస్తే. ఇప్పుడైతే నెల రోజులంతా నా బండి అయితే నడవట్లేదు. నేను మొన్న ఊరికి వెళ్ళి వచ్చాక ఒక 5 డేస్ మాత్రం నడిచింది. ఇప్పుడు నెల రోజులు ఖాళీ ఉంది బండి మాత్రము. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో మాత్రం ఘోరంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ వర్షాల దెబ్బకు వచ్చేసి మా సైడ్లో ఫుల్గా వాటర్ అయితే వచ్చేసినాయి. వాటర్ వచ్చింది మళ్ళీ తగ్గిపోతున్నాయి, కానీ ఏమైందంటే అక్కడ పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువు వల్ల ఫుల్గా వాటర్ అయితే ఇక్కడ ఊటైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అయితే బయటికి నిన్న నుంచి కొడుతున్నాము. ఇన్ని రోజులు కొట్టలేదు, ఎందుకంటే మాకు వేరే సైట్ ఉంది కాబట్టి అందరూ పుషింగ్ నడుస్తుంది. అందరూ ఆ సైట్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సైడ్ పట్టించుకోలేదు ఈ మధ్య. ఇప్పుడైతే అర్జెంట్ కొడుతాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ అట్లా పెడితే బాగుందని చెప్పేసి నిన్న నుంచి వాటర్ అయితే కొడుతున్నాము. ఇప్పుడైతే మా సైట్ మీకైతే పూర్తిగా చూపిస్తా ఎట్లా ఉంది మొత్తం సైట్ ఎట్లా ఉంది మొత్తం చెప్పేసి. 2 రోజులు షార్ట్ వీడియో చూపిస్తే మీకు కరెక్ట్ అర్థం కాలేదు అనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాం మొత్తం చూపిద్దామని చెప్పేసి. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కాస్త ఈ వీడియో నచ్చిందో పక్కన లైక్ చేయండి, అలాగే వీడియోలో కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త చూసేవాళ్ళు ప్లీజ్. ఒకసారి క్లైమేట్ చూడండి ఎలా ఉందో, మొత్తం మబ్బులతో కూడింది. పొద్దున మార్నింగ్ 7 o'clock అయితే వీడియో అయితే తీస్తున్నాను, నేను రికార్డింగ్ అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి రైల్వే ట్రాక్, మనమే ఇది సైడ్ తిరుపతి, ఇది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి డైరెక్ట్ కడప లైన్. ఇది చూడండి, మేము చేసే వర్క్ అయితే ఇది అనమాట. అంటే రైల్వే ట్రాక్ కింద అండర్గ్రౌండ్, అంటే పైన ట్రైన్ వెళ్తుంది, కింద వచ్చేసి వెహికల్ వెళ్ళడానికి అయితే చేస్తున్నాం, కింద అండర్గ్రౌండ్ అయితే చేస్తున్నాం. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇక చూడండి వాటర్ అయితే వచ్చేసిన ఫుల్గా అయితే వచ్చేసిన వాటర్ మాత్రము. ఇది ఆడ వరకు వచ్చిన వాటర్, ఫస్ట్ ఈడ వరకు ఉండే వాటరు, ఇప్పుడైతే ఆడ వరకు అయితే వచ్చేసిన వాటర్. ఇంకా అందుకే మొత్తం వర్క్ అయితే ఆపేసినాం. ప్రస్తుతం అయితే వర్క్ ఏమి చేయట్లా. ఇప్పుడు వాటర్ యువతలు ఎన్ని ఉన్నాయి కదా, ఈ సేమ్ అటుపక్క ఎన్ని వాటర్ ఉన్నాయో చూపిస్తాను చూడండి మీకు ఒకసారి ఇప్పుడు. సో మీరే చూడండి మామ, వాటర్ ఎలా ఉన్నావు మొత్తం. ఇది వచ్చేసి నడుముల వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ ఫస్ట్ కొన్ని ఉండే పొంగ ఎక్కువైపోయినాయి వాటర్ మొత్తము, మరి ఘోరంగా అయిపోయినాయి. అది ఆల్రెడీ ఇటు కింద రాఫ్ట్ రెడీగా ఉంది. ఆ స్టీల్ ఉందా, ఆ స్టీల్ మొత్తం కింద రెడీగా పెట్టినాం. అంటే డిపార్ట్మెంట్ వచ్చి కాంక్రీట్ చెక్ చేస్తే కాంక్రీట్ అనేది వేసేద్దాం అనుకున్నాం, కానీ అది నెక్స్ట్ డేనే ఫుల్గా వర్షం పడి మొత్తం నిండిపోయింది వాటర్, ఏడింగ్ రాలేదు. అయితే ఒక రోజుగా మొత్తం వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఏదైనా, కానీ ఇంకా డైలీ కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా వాటర్ కొద్దిగా ఎక్కువైపోతుంది. ఇంకా ఇదివరకు అయితే ఇంకా వాటర్ ఏం తగ్గలేదు. చూసి ఇంకా మేమే వాటర్ అయితే కొడతాము. ఆడ పంపు పెట్టి బయటకి అయితే కొడుతున్నాం వాటర్ అయితే. చూడండి, ఇది నిన్న ఈ మోటార్ రెండుకి తీసుకొచ్చాను, రెండు తీసుకొచ్చి ఇప్పుడైతే వాటర్ బయటకి అయితే కొడుతున్నాము. నా వాయిస్ కరెక్ట్ వినబడుతుంది దీని సౌండ్కు. ఇదిగో అటు నుంచి ఆ పైపు నుంచి వాటర్ అయితే బయటకి అయితే కొడుతున్నాము. ఫస్ట్ ఆడొక పంపు ఉందా, దాంతో అయితే కొట్టి చూసినాము, కానీ అంత స్పీడ్ పోవట్లే. అది కాకుండా ప్లస్ అది కాలిపోయింది ఓవర్ అని చెప్పేసి నిన్న ఈ మిషన్ రెడ్డి తెచ్చి కొడుతున్నాము. ఈ వాటర్ ఇంక ఎన్ని రోజులు అయిపోతుందో తెలుస్తలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినాము. కొన్ని అయితే తీసింది వాటర్ అయితే, ఇంకా ఎన్ని రోజులు పడదో తెలియదు మాకైతే. ఆల్మోస్ట్ ఇక్కడైతే వర్క్ అయితే అయిపోవచ్చింది. ఒక 3 months అయితే అయిపోతుంది. ఈ వాటర్ రాకుంటే ఇదివరకు ఈ ర్యాప్ చేసి ఈడ కూడా వాల్స్ కట్టేసేవాళ్ళే. అటుపక్క ర్యాప్ చేసి ఇంకొక రోడ్ వేయాలి అవతల, అసలు అంటే ఆ ఊరికి ఒక రోడ్ వేయాలి. ఆ రోడ్ వేస్తే ఇంకా కొన్ని వాల్స్ లేపితే అయిపోతుంది. కరెక్ట్ పని నడిస్తే 3 monthsలో అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వేరే సైట్ ఇంకో సైట్లో అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి వస్తుంది. ట్రైన్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో, ఇలా ట్రైన్ వెళ్తూనే ఉంటాయి. చిరాకు లేస్తుంది దీని సౌండ్కు. ఎందుకంటే మా క్యాంపు ఈ ట్రైన్కి పక్కన ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తూ ఉంటే హారన్ ఫుల్ కొట్టుకుంటే ఆ సౌండ్లు భరించలేము. నైట్ కూడా అయితే అసలు ఎదుర కూడా రాదు. చూడండి ఎలా వెళ్తుందో. ఇంకో ట్రైన్ వ్యాప్తాను కొడుకులు చిన్నది ఒక్కర్లే, బండి అయితే సంపుడు అమ్ముతారు బండ్లు మాత్రం. ఆడ చూడండి వర్షానికి నాన్న మట్టి ఎట్లా కొలిపోయిందో, ఎర్జుపొని మొత్తం కిందికి రాలిపోయింది మొత్తం. అది అట్లా ఎర్జుపొని కుప్పి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అటు పక్కనే రోడ్డు ఉంది ఆడ. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కొడుతుంది వాటర్. ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రం మొత్తం నిండిపోయినాయి. ఈత కూడా ఒక్కటే తక్కువ. కొన్ని ఇంతకుముందు వర్షం దెబ్బకు వాటర్ వచ్చిండే, కానీ అవి లేవు. కానీ ఇప్పుడు అన్నీ కింద నుంచి వాటర్ ఊరినాయి అనమాట. ఏంటంటే పక్కన చెరువు కాబట్టి వాటర్ మొత్తం ఊరినాయి. ఇది ఒక రోడ్ వేయాలి, ఇటు నుంచి ఇగో ఆ ఊళ్ళో ఒక రోడ్ వేయాలి. ఇంకా మనకు ఇంకా అవతల ఒక రోడ్ ఉంది కాబట్టి అది పైన కంప్లీట్ అయితే అయిపోయింది. ఇటు నుంచి అక్కడ ముందుకు ఒక రోడ్ వేసి ఇది ఒక రోడ్ వేస్తే అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడైతే ఈ క్యాంప్లో లేబర్ ఎవ్వరు లేరు. నైట్ కూడా మినిమం 10 రోజులు అవుతుంది. నేను ఒక్కనే ఉంటున్నా. కాస్త భయం అవుతుంది, ఎందుకంటే ఇది ఊరికి దూరంగా ఉంది కాబట్టి కాస్త భయం అయితే అవుతుంది. ఇది కానీ సేఫ్, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా ఉంది, నా వెనకాల ఇంకొక సీసీ కెమెరా అవుతుంది. అవి ఉన్నందుకు పర్లే, కానీ చిన్న గిల్టీ ఫీలింగ్, భయం అవుతుంది అంతే. ఇసుక చూడండి ఎంత కుప్ప కట్టారు. ఇదే కుప్ప మా ఊళ్ళో కానీ ఉన్నట్టే మ్యాక్సిమం ఒక 3 రోజుల్లో ఫుల్ మొత్తం కంప్లీటెడ్. ఇసుక దండ మామూలు ఉన్నది మా ఊరు సైడు. ఇది మా ఎట్లాగా ఉంటే ఇదివరకు ఎప్పుడు అయిపోండు.
కంకర కంకర తక్కువ ఉంది, ఇసుక ఎక్కువ ఉంది. అది వచ్చేసి సిమెంట్ అనమాట. చూడండి వెహికల్స్ దాని లోపలికి వెళ్ళే అవతలకి వెళ్తాయి. ఇది కంప్లీట్ అయినాక ఇంకా ఆడ గేట్ అనేది మొత్తం బంద్ అవుతుంది అనమాట. ఇంకా గేట్ పర్మనెంట్ క్లోజ్ చేసేసి వెహికల్స్ ఇక్కడి నుంచి అలో చేస్తారు. ఇది చాలామంది తెలిసి ఉంటుంది. చూడండి ఎడ్జ్ మొత్తం ఎలా కూలిపోయిందో. ఒకవేళ నైట్ పూట ఇక్కడ వచ్చి నిలబడితే మాత్రం అది కూలింది అనుకో మనం అంతే, దానితో పాటు మనం ఓడిపోతాం. చాలా జాగ్రత్తలు ఉంటాయండి పనులు మనం. కానీ వర్క్ లేనందుకు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వర్క్ నడిచింది అనుకో నాకు టైం పాస్ అయితే నాకు ఖర్చు డబ్బులు వస్తుండే. వర్క్ లేదు, తిని ఖాళీ కూర్చోలే, ఇంకా వాళ్ళు చెప్పిన పని చేయాలంటే బోర్ కొడుతుంది తప్ప. ఏదైనా పని స్టార్ట్ అయితే బాగుంటుండే. నా బండి కూడా చాలా రెస్ట్ దొరికింది ఈ నెల రోజుల్లో. చూడండి ఇదే మన బండి, కొత్త బండి, ఇది సీల్ బండి. ఇది తీసుకొని 5 months అవుతుంది అంతే. ఇంకొచ్చి నేనే ఫస్ట్ డ్రైవర్ అయితే కాదు, ఇంతకుముందు ఇంకో డ్రైవర్ ఉండే, ఆ డ్రైవర్తో నేను సెకండ్ డ్రైవర్ నేను దీనికైతే. బండి మాత్రం సూపర్ ఉంది, కొత్త బండి, BS4 ఇంజన్ బండి. ఈ బండి గురించి ఫుల్ రివ్యూ కావాలంటే పక్క కామెంట్ చేయండి. మీకు ఒక ఫుల్ వీడియో తీసేస్తే అప్లోడ్ చేస్తుంది. మీకైతే కామెంట్ చేయండి పక్క. అలాగే మన బండి ఎలాగుందో కామెంట్ చేయండి. నచ్చితే పక్కకు లైక్ చేయండి. వీడియోకి మాత్రం కొత్త బండి, మామూలు ఉండదు బండి మనది. చూడండి ఇదే మా క్యాంపు. ఇది వచ్చేసి లేబర్ ఉండికి, అంటే వర్క్ చేసే జనాలు ఉండడానికి. అది వచ్చేసి మా ఆఫీస్, అందులో నేను ఉంటా. లేబర్ అందరూ వెళ్ళిపోయినాక చూడండి ఎలా గలీజ్ అయిందో మొత్తము. ప్రస్తుతానికి రూమ్ మాత్రం మన చింటూ మామస్ అయితే యాక్టివేట్ చేసిండు. సో మన చింటూ మామలు అయితే రూమ్ అయితే తీసుకున్నారు. వీళ్ళు పోతా చూడు అన్నీ వాళ్ళ బట్టలు అవన్నీ వదిలేసిపోయినారు. ఎట్ట చేసేసారు రూమ్ మొత్తం. ఇప్పుడు రేపు ఎల్లుండో వస్తారంట జనాలు కొత్త వాళ్ళు. వాళ్ళకి వచ్చేసి అయితే ఈ రూము నా టీషర్ట్ వేసిన. ఇప్పుడు నా రూమ్ కూడా చూపిస్తారండి. ఈ ట్రాక్టర్ అయితే కంపెనీ అయితే ఏం కాదు, ఈ ట్యాంకర్లు 2 ఆ బండి కనబడుతున్న ఆటో కంపెనీది. ఇది వచ్చేసి మన మెస్సు. ఈయనే మన వంటలక్క, అన్నం అయితే వండుతూ ఉంటుంది. ఆమెనే మన వంటలక్క, బూకలు దోముతాం చూడు. ఇదే వచ్చేసి మా రూము. ఇగో ఈయనే మా హరియన్న, టాటా డ్రైవరు. చూడన్నా సార్ ఇంటర్వ్యూ చేస్తాం మా ఫాలోవర్స్కి. నువ్వు చూడన్నా ఇక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓ ఇదే మా రూమ్ వచ్చేసి. ఎంత చూడండి మా వంటలకు ఎంత నీట్గా అంత నీట్. ఈ నీట్నెస్ ఆడ కూడా ఉండదు. చూడు ఎంత గలీజ్ ఉందో రూమ్ మొత్తం. నా బట్టలు వచ్చేసి ఆడ ఆరేసుకోవడం. ఇది మా రాన్న కూర్చొని నా బెడ్ అన్నమాట. అదే నా బెడ్. అది 5 star హోటల్ కూడా వెతికిన కూడా దొరకదు ఆ బెడ్. ఇక్కడ ఉంది మన కోసం, అంతేగానా. హాయ్ చెప్పన్నా మా సబ్స్క్రైబర్లకు, హాయ్ చెప్పంటే. ఇవి వచ్చేసి మా వంటలాగా మాట చూడు, ఎంతమంది లేరు. ఫస్ట్ ఈ రూమ్ నీట్ పెట్టినట్లు మళ్ళీ గెలితే తెలిపారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు తెచ్చి వైబ్రేటర్లు, వెల్డింగ్ మిషన్లు అన్నీ పెట్టేసిండ్రు. ఇక్కడ పెట్టేసి అన్నీ గెలిచి అంత చేసేసిండ్రు అనమాట. దీన్ని నీట్ చేసుకోవాలి, కానీ టైం దొరకట్లేదు. టైం దొరకడం నీట్ అయితే చేసుకోవాలి. ఉంటే ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ కలుసుకుందాము. మన బండి గురించి ఫుల్ రివ్యూ కావాలంటే పక్కా కామెంట్ చేయండి. పక్కా ఒక ఫుల్ వీడియో తీసి పెడతా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాయి ఇంకా బాయ్.